పార్టీ చేసినటువంటి తప్పులను కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. మరి ఆ విధమైనటువంటి తప్పులను కాంగ్రెస్ పార్టీ కూడా పదే పదే చేస్తూ పోతే ప్రభుత్వాన్ని నడపడం కష్టమవుతుంది. అధ్యక్ష, ఈ రాష్ట్రం నడుస్తున్నది అన్న, ఒకటే నిమిషం అన్నా, ఈ రాష్ట్రం నడుస్తున్నది దేని మీద అధ్యక్ష? ప్రజల ఆరోగ్యం చెడిపోతున్నటువంటి ఆ ఏదైతే మత్తు పానీయాలు అమ్మితే నడిచే పరిస్థితి ఉన్నది. అధ్యక్ష, రేపు రాష్ట్రంలో ఉద్యమం వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూరా అతలాకుతలమయ్యే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అధ్యక్ష, ఇంకా దేని మీద నడుస్తున్నది? మిగతా రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ ధరలన్నీ కూడా తగ్గినాయి. పెట్రోల్ డీజిల్ ధరలని తగ్గాలని లేదా భవిష్యత్తులో అవి కూడా జిఎస్టీలకు కొని పోతే రాష్ట్రం జీతాలు కాదు కదా, 6 నెలలకు ఒకసారి కూడా జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. అధ్యక్ష, వాస్తవాలు చర్చకు రావాలా. కేవలం రాజకీయ విమర్శలు చేసి ఒక రాజకీయ పార్టీని ఇంకో రాజకీయ పార్టీని తిట్టుకోవడానికే ఇది వేదిక చేసుకొని ఈ ట్రిక్స్తోనే రాజకీయాలు చేస్తూ సభలో ఇటువంటి వ్యవహారం జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎప్పటికీ బాగుపడది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వాస్తవాలు సభలో చర్చ జరగాల. నేను ఒకటే విషయం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది కాబట్టి మా అటువంటి ఆదిలాబాద్ జిల్లాకు గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు సభలో ఉన్నారు కాబట్టి నాకు ఖచ్చితంగా కొంత నాకు మద్దతు ఇచ్చే విధంగా, నా మాటకు ఊరటనిచ్చే విధంగా జవాబు రావాలని కోరుకుంటున్నా. అధ్యక్ష, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్టు సార్, దాని మీద జిల్లాలో ఉన్నటువంటి ఆ ఏకైక ప్రాజెక్టు చూడడానికి స్మితా సబర్వాల్ గారు 2 సార్లు హెలికాప్టర్ పట్టుకొని వచ్చారు. హెలికాప్టర్ తిరిగినప్పుడల్లా మాకు అనిపిస్తుండే అయిపోతుందేమో, 2 నెలల నిధులు వస్తాయేమో. దాని తర్వాత సోమేష్ కుమార్ గారు హెలికాప్టర్ పట్టుకొని వస్తుండే, ఇంకా ఆశపడుతుండే. చీఫ్ సెక్రటరీ గారే వచ్చారంటే ఇంకేం కావాలా, అయిపోతుందేమో అనుకుంటుండే. మళ్ళీ 3వసారి ఈ నీళ్లకు సంబంధించిన నిపుణులు వస్తుండే, ఎవరు వచ్చినా హెలికాప్టర్ దిగలే అధ్యక్ష. మాకేమనిపించిందంటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు 3.5 గంటలు తోవ కారులో, కానీ అధికారులంతా హెలికాప్టర్లను వచ్చారు. ఆ అన్నిసార్లు వచ్చినటువంటి హెలికాప్టర్ ఖర్చు ఆ ప్రాజెక్టు గిన ఇస్తే ల్యాండ్ ఎక్వేషన్కు ఒక 20% డబ్బులు గిన ముట్టిపోతుండేనేమో. అన్నిసార్లు హెలికాప్టర్ తిరిగింది, కుర్చేసుకొని కట్టిస్తామన్నారు. 2017లోనే నీళ్ళు ఇస్తామన్నారు. 2024 అయింది, చుక్క నీరు రాలేదు అధ్యక్ష. ఇంకొక విషయం చెప్తా అధ్యక్ష, ఆ ప్రాజెక్టు సంవత్సరానికి 60 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టాలి. ఇది సాధ్యమవుతుంది అధ్యక్ష? 60 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టాల. కేవలం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాజెక్టుకు సరిపడ కరెంటు ఉత్పత్తే కాకుండా ఇంకో 100 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కూడా ఆ ప్రాజెక్టుకు వస్తుండే. అటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆ కోర్టాచనాక అనే ప్రాజెక్టు ఈరోజు సగమే ఆగిపోయింది. మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాలని కమిట్మెంట్ ఇవ్వాలి కదా. మాకు కావాల్సినవి